संस्कृतेन सदावच संस्कृताय च जीवनं संस्कृतान्मे स्थितं सर्वं संस्कृतस्य व्रती सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तुते अन्तरायति विरूपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुचित् कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृपार्थसारथिम् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री काशी विश्वनाथाय नमः शिवाय श्रीमात्रे नमः నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎంత దాకా చెప్తున్నామండి ఒకసారి 3170 గురువు గారు. 3170 వరకు చెప్తున్నాం. ఇరవై రెండో శ్లోకం వరకు చెప్తున్నాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. రామోవాచ అక్కడి నుంచి కదండి. ప్రాప్తనం వాసనాజాలం నియోజయతి మాం యథా మునే తథైవ తిష్ఠామి కృపణః కిం కరోమ్యహం. ఒకవేళ ఇప్పుడు రాముడు ఒక మాట అంటాడు, ఒకవేళ ప్రాక్తనమే ఒకవేళ నన్ను నడిపిస్తూ ఉంటే, నేను మీకు ముందే చెప్పాను, ఇంకా నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేకపోతే నేను ఏమవుతాను? భోజనాదులు మానేసి శరీరం త్యజిస్తాను. అదే మాట అండి. ఇప్పుడు ప్రాక్తనమే నన్ను నడిపిస్తుంది అంటే నేను ఇంకేం చేయను. నేను ఇంకా అంటే నేను ఇంకా నేను కృపణః కిం కరోమ్యహం, నేను దీన్ని నేనేం చేయగలను? నేను ఇంకా ఇంకా అంటే ఇంకా నేనేం చేసేదేం లేదు. ఇంకా చాలా నీరసంగా అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు వశిష్ఠుల వారు అంటారు, అతయేవ హి రామత్వం శ్రేయః ప్రాప్నోషి శాశ్వతం స్వప్రయత్నేన స్వప్రయత్నోపనీతేన పౌరుషేణైవ నాణ్యత. నువ్వు ప్రయత్నిస్తే పురుషకారం వల్ల, పౌరుషం వల్ల నీకు శాశ్వతమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది. ప్రాప్నోషి శాశ్వతం శ్రేయ, నువ్వు శాశ్వతమైనటువంటి శ్రేయస్సుని పొందగలుగుతావు. ప్రయత్నోపనీతేనా, నువ్వు ఆ ప్రయత్నించిన పౌరుషంతో ప్రయత్నించిన దానివల్ల పౌరుషంతో మాత్రమే నువ్వు శాశ్వతమైనటువంటి శ్రేయస్సుని పొందగలుగుతావు. వివిధో వాసనా వ్యూహ శుభశ్చైవాశుభశ్చతే ప్రాక్తనో విద్యతే రామ ద్వయోరేకతరోధవా. వివిధో వాసనా వ్యూహ,
శుభశ్చైవ అశుభశ్చతే. రెండు రకాల వాసన సమూహాలు, వాసన వాసనలు నీకున్నాయి. ఒకటి శుభాలు, రెండు అశుభాలు. ప్రాక్తనో విద్యతే రామ ద్వయోరేకతరోధవా. ప్రాక్తనం అనేటువంటిది రెండిట్లలో ఏకో ఒకదానికి చెందినదే ఉంటున్నది. వాసనౌఘేన శుద్ధేన తత్ర చేద్యన్యసే తత్క్రమేణ శుభేనైవ పదం ప్రాప్స్యసి శాశ్వతం. వాసనౌఘేన శుద్ధేన తత్ర చేదన్యసే తత్క్రమేణ శుభేనైవ పదం ప్రాప్స్యసి శాశ్వతం. శాశ్వతమైనటువంటి ముక్తిని నీవు పొందగలుగుతావు. ఎప్పుడు? శుభ పౌరుషాలని, నువ్వు శుభవాసనల వల్ల నువ్వు ప్రేరేపితుడవై శుభ పౌరుషాల వల్ల క్రమంగా నువ్వు శాశ్వతమైనటువంటి ముక్తిని పొందగలుగుతావు. ఇక్కడ ముక్తిని పొందగలుగుతావు. ముక్తి ఏదో ఒక క్రియ వల్ల వస్తుంది అంటే మళ్ళీ మామూలుగా వేదాంతానికి విరుద్ధం అయిపోతుంది కదా అంటే అట్లా అనేది. ఇక్కడ మోక్షానికి కావాల్సినటువంటి సామగ్రిని నువ్వు పొందగలుగుతావు. నిత్యానిత్య వస్తువేకము, వైరాగ్యము ఇత్యాదులన్నీ కూడా అని చెప్పవచ్చుంది. అథ చేద్ అశుభోభావస్త్వాం యోజయతి సంకటే ప్రాక్తనస్తదసో యత్నా జేతవ్యో భవతాపలా. ఒకవేళ అశుభాలు ప్రబలములై నిన్ను కష్టపెడుతుంటే వాటిని ప్రయత్నించి బలవంతంగా పీకి పారేయాలి అని. ప్రాజ్ఞశ్చేతన మాత్రస్త్వం న దేహస్త్వం జడాత్మకః అన్యేన చేతసా తత్తే చేత్యత్వం వేవ విద్యతే. నీవు ప్రాజ్ఞ చేతనా మాత్రః త్వం, నువ్వు చైతన్య స్వరూపుడు, ప్రాజ్ఞుడు. న దేహః త్వం జడాత్మకః, జడస్వరూపమైనటువంటి దేహానివి కావు. అన్యేనా చేతసా తత్తే, నువ్వు చిన్మాత్ర స్వరూపుడు. చేత్యత్వం క్వేన విద్యతే క్వేవ విద్యతే. నువ్వు ఇంకొకరికి లొంగాల్సిన అవసరం లేదు. చేతసా తత్తే చేత్యత్వం క్వేవ విద్యతే. అసలు నువ్వు ఇంకెవరికి లొంగాల్సిన అవసరం ఏముంది? ఎవరికి నువ్వు లొంగిపోవాల్సిన అవసరం లేదు, దీనికి నువ్వు లొంగిపోవాల్సిన అవసరం లేదు. అన్యస్త్వాం చేతయతి చేత్ తం చేతయతి కోపరః కైమం చేతయేత్ తస్మాత్ అనవస్థ నవాస్తవి. ఇప్పుడు నిన్ను ప్రేరేపించడానికి ఇంకొకటి నువ్వు చైతన్యం అనుకో. నువ్వు ఇతరుల చేత ఇంకొక వస్తువు చేత నువ్వు చైతన్యవంతుడు అయ్యావు. దాన్ని ఇంకొక వస్తువు ఏదో చైతన్యం చేస్తుంది, ప్రకాశింపజేస్తుంది. ఇలా ఉంటే అనవస్థ దోషం వస్తుంది కదా. ఇలాంటిది మిథ్య. నన్ను ఎవరు నడిపించట్లేదు, నన్నెవరు నడిపించాలని నువ్వు కూర్చున్నావు అంటే నిన్ను నడిపించే ఒక శక్తి ఉంది. ఆ శక్తి నడిపించి ఇంకోటి ఎవరున్నారు? నువ్వు ఇంతకుముందే చెప్పావు, కాలుడు ఒకడున్నాడు, కాలుడు ఇంకోటి నడిపిస్తున్నాడు, మహాకాలుడు ఒకడున్నాడు, అన్ని చెప్పుకుంటూ వెళ్ళావు కదా. అలాంటి అంటే అప్పుడు అనవస్థ దోషం వస్తుంది. కాబట్టి అనవస్థ దోషం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మొదలు నా పురాకృతాలే నన్ను నడిపిస్తున్నాయి అనుకో. ఒకవేళ కష్టాలు వస్తున్నాయంటే నా దుష్కృతులు నడిపిస్తున్నాయి, కాబట్టి వాటిని నేను జయించాలి. సుఖాలు వచ్చాయి వెంటనే మురిసిపోకుండా నా సుఖాలు నా పురాకృత సుకృతాల వల్ల వచ్చాయి, ఇంకా సుకృతాలు చేస్తూ ఉంటే నేను ఈ విధంగానే ఉండగలుగుతాను. వాటి ద్వారా నేను మోక్ష మార్గానికి కావాల్సినటువంటి సామగ్రిని నేను సమకూర్చుకోవాలి. ఇది విషయం. శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనాసరిత్ పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ శుభే పథి. శుభ అశుభాలు ఈ రెండిటి మార్గాల వల్ల వాసన అనేటువంటి నది ప్రవహిస్తూ ఉన్నది. పౌరుషేణ పురుష ప్రయత్నం చేత ఆ వాసనని కేవలం శుభ మార్గంలోనే వెళ్ళేట్టుగా చెయ్యాలి. శుభే పథి పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ.
ఆ వాసనని ఏం చేయాలి అంటే యోజనీయ, ఎక్కడ శుభే పథి యోజనీయ. అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయ స్వం మనః పురుషార్థేన బలేన బలినాం వర. ఒకవేళ మనసు చెడు త్రోవలో ప్రవేశిస్తే పౌరుషం చేత దాన్ని మంచి త్రోవకు తీసుకెళ్ళాలి. అశుభాత్ చాలితం యాతి శుభం తస్మాదపీతరత్ జంతోశ్చిత్తం చు శిశువత్ తస్మాత్ తచ్చాలయేద్ బలాత్. ఇప్పుడు ఈ మనసు అనేటువంటిది ఎలా అంటే ఇలా ఊగుతూ ఉంటుంది. అశుభ అంటే అశుభాన్ని శిశువు లాగా ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని బలంగా తీసుకొచ్చి మంచి మార్గంలో పెట్టాలి. మనసులో సంకల్పం అవుతుంది, బుద్ధిలో నిశ్చయం అవుతుంది, ఇంద్రియాదుల ద్వారా కార్యం అవుతుంది. కాబట్టి మనసుని నియంత్రిస్తే ఇంద్రియాదులన్నీ కూడా నియంత్రించబడతాయి. సమతా సాంత్వనేనాశు నద్రాగితి శనైశనై పౌరుషేణైవ యత్నేన పాలయే చిత్తబాలకం. చిత్తం అనేటువంటి బాలకుణ్ణి పౌరుషేణైవ యత్నేన పాలయే, పౌరుషం అనేటువంటి యత్నంతోనే. అయ్యో ఇంకా ఆ సుఖాలు వస్తూ ఉంటాయి, ఆయన ఇంకా తటస్థంగా కూర్చుంటారు. ఇప్పుడు కానీ తటస్థంగా కూర్చునేది, దానికి ఒక స్థాయి వస్తుంది, అప్పుడు మీరు తటస్థంగా కూర్చోవచ్చు. కానీ మొదలు ప్రయత్నంలో ఉన్నప్పుడు మాత్రం అప్పుడు కూడా నేను మొదటి రోజు నుంచి నేను బ్రహ్మభావాన్ని పోని నేను ఇంకా అలా కూర్చుంటాను అంటే కుదరదు. ఎందుకు? మనకి ఇంకా బ్రహ్మభావం దృఢపడలేదు, చిత్తము శుద్ధి కాలేదు. చిత్త శుద్ధి అయ్యేంత వరకు కర్మల్ని ఆచరిస్తూనే ఉండాలి. ఎలా ఆచరించాలి అవన్నీ మళ్ళీ ముందు చెప్తాం. అయితే శుభకర్మల్ని ఆచరించాలి. శుభకర్మలు అంటే ఏంటి? శాస్త్రం చెప్పిన కర్మలు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేస్తే అవి శుభకర్మ. శాస్త్రం చెప్పిన కర్మలన్నీ శుభకర్మలు కాదు. మళ్ళీ శాస్త్రం చెప్పినంత మాత్రం చేత కాదు. శాస్త్రంలో ఎలా ఉన్నాయో అలాగే చేస్తే అవి శుభకర్మ. వాసనౌఘస్త్వయా పూర్వం అభ్యాసేన ఘనీకృతః శుభో వాప్యశుభో వాపి శుభమధ్య ఘనీకురు. ఇప్పుడు ఇంతవరకు నువ్వేం చేసావు? శుభాశుభ వాసనలన్నిటినీ నువ్వు కూడబెట్టుకున్నావు. ఇక ముందర శుభవాసనల్ని మాత్రమే గట్టి చేసుకో. ప్రాగభ్యాసన వశాద్ యాతా యదా తే వాసనోదయం తదాభ్యాసస్య సాఫల్యం విద్ధిత్వం హరిమర్దన. శత్రువులందరినీ మర్దించేటువంటి వాడా ఇప్పటి నుంచే చెప్తున్నారు ఆయన. ప్రాగభ్యాస వశాద్ యాతా యదా తే వాసనోదయం. వాసనలు ఎప్పుడెప్పుడు పుడుతున్నాయి, అవి ఎప్పుడెప్పుడు ప్రబలమవుతున్నాయి, అవన్నీ కూడా అభ్యాసంతోనే స్పష్టమవుతుంది. ఇంకా అభ్యాసమే పౌరుషమే ఫలవంతము. అదే శుభాశుభాలన్నిటినీ నిర్ణయిస్తుంది అని తెలుసుకో. ఇదానీమపి తే యాతి ఘనతాం వాసనానఘ అభ్యాస వశత్తస్మాత్ శుభాభ్యాసం ఉపాహర. అభ్యాసం చేతనే నీ వాసనలన్నీ కూడా దృఢమవుతున్నాయి. అందువలన శుభవాసనల్నే నువ్వు అలవాటు చేసుకోవాలి. పూర్వం చేత్ ఘనతాం యాత నాభ్యాసాత్ తపవాసన వర్ధిష్యతే తు నేదానీం అపి తాత సుఖీ భవ. మరి పూర్వం చేత్ ఘనతాం యాత నాభ్యాసాత్ తవ వాసన వర్ధిష్యతే తు ఇదానీమపి తాత సుఖీ భవ. పూర్వం చేసినటువంటి
చెడు వాసనలు, పూర్వం ఉన్నటువంటి చెడు వాసనలు ఏవైతే ఉన్నాయో అవి అభ్యాసం వల్ల దృఢపడలేదా అంటే, ఇక్కడ ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. శుభాలు అంటే ఇక్కడ ఈ సృష్టి ఇది ఈ నియమం ఎలా ఉంది అంటే వశిష్ఠుల వారు చెప్తున్నారు. వశిష్ఠుల వారికి ఎవరు చెప్పారు? బ్రహ్మగారు చెప్పారు. ఇంకా దీంట్లో ఇంకా తిరుగులేదు. పూర్వం చేసినటువంటి పూర్వం ఏ చెడు వాసనలు ఉన్నాయో వాటిని ఆచరించడం వల్ల ఇవాళ నీకు దుష్ఫలితాలు కలిగాయి. కానీ అవి అభ్యాసం చేయడం వల్ల ఇవి దృఢమయ్యాయేమో ఇవాళ అంటే దానికి దుఃఖించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది మాత్రమే సత్యం అండి. పూర్వపు శుభవాసనలు ఇప్పుడు చేసేటువంటి శుభ సుకృతాల వల్ల దృఢపడతాయి అంతే. అని చెడు వాసనలు ఇప్పుడు చేసేటువంటి చెడు పనుల వల్ల అంటే శాస్త్ర విరుద్ధ, ఇంతవరకు తెలియకుండా చేసినటువంటి శాస్త్ర విరుద్ధ పనుల వల్ల అవి బలపడవు. తెలియకుండా ఇంతవరకు, అది అండర్లైన్ వర్డ్, ఇంతవరకు తెలియకుండా శాస్త్ర విరుద్ధమైనటువంటి పనుల వల్ల అవి బలపడవు. అయితే సుకృతం చేస్తున్నాం అంటే శాస్త్రం తెలుసుకునే చేస్తున్నాం అంటే అక్కడ శాస్త్ర బలం చేత అవి బలపడుతున్నాయి. సందిగ్ధాయామభిభృశం శుభామేవ సమాహర అస్యాంతో వాసనావృద్ధౌ శుభాద్దోషో న కశ్చన. ఒకవేళ అభ్యాసం వల్ల వాసనలు వృద్ధి చెందుతాయా అని నీకు సంశయం కలిగినా కూడా శుభవాసనలే నువ్వు అలవాటు చేసుకో. శుభ ఆచరణ వల్ల మంచి శుభ వాసనలు అభివృద్ధి చెందుతాయి. ఇంకా దాంట్లో దోషం లేదు. నీకు సంశయం ఉంది కనుక నేను చెయ్యను అని అనడానికి లేదు. నీకు సంశయం వచ్చినా సరే నువ్వు ఇలాగే చెయ్యి. యద్యదభ్యస్యతే లోకే తన్మయేనైవ భూయతే ఇత్యాకుమారం ప్రాగేషు దృష్టం సందేహవర్జితం. ఎట్లా అభ్యసిస్తే అట్లే అవుతుంది. ఇది ఆబాల గోపాలం అందరికీ తెలుసు. కానీ దాంట్లో ఒక చిన్న ఉన్నది. అంటే ఇప్పుడు ఒకసారి సుకృతం చెయ్యాలి అని సంకల్పించుకున్నాం. ఆ సంకల్పించుకొని ఇంతవరకు ఏవైతే దుష్కృతాలు శాస్త్ర విరుద్ధంగా చేశామో అవి ఇంతకు ముందు చేసినటువంటి అంటే క్రితం జన్మలో చేసినటువంటి పూర్వపు వాసనలని అవి బలపరచలేవు. అవి బలహీనములైపోతాయి. అదే నేను ఇంక ముందర ఈ శాస్త్రంలో చెప్పినట్టుగా ఇలా ఉంది కాబట్టి నేను ఇలాగే చేస్తాను అని అనుకోగానే పూర్వము తెలిసో తెలియకో చేసినటువంటి సుకృతాలు కూడా కేవలం ఈ సంకల్పం శాస్త్రాన్ని అనుసరించి చేస్తాను అని సంకల్పించుకోగానే అవి బలపడతాయి. శుభవాసనయా యుక్త తదత్ర భవభూతయే పరం పౌరుషం ఆశ్రిత్య విజిత్యేంద్రియ పంచకం. అందుకోసము పౌరుషాన్ని నీవు అవలంబించి శుభవాసనల్ని నీవు కూడబెట్టుకొని అన్ని ఇంద్రియాలన్నిటినీ జయించు. విజిత్య ఇంద్రియ పంచకం, ఇంద్రియ పంచకాన్ని నువ్వు జయించు. అవ్యుత్పన్నమన యావత్ భవాన్ జ్ఞాత తత్పదః గురు శాస్త్ర ప్రమాణైస్తు నిర్ణీతం తావదాచర. అవ్యుత్పన్నమనాః యావత్ భవాన్ అజ్ఞాత తత్పదః. నీవు మనస్సు యొక్క స్థితిని ఎప్పటిదాకా నీవు గ్రహించలేవు. అవ్యుత్పన్నమనాః తత్వజ్ఞానం ఎప్పటి వరకు నీకు లభించలేదు అప్పటి వరకు దేన్ని అవలంబించి నీవు చేయాలి? గురు శాస్త్ర ప్రమాణై. గురు శాస్త్రము యుక్తి అనుభవం వాటి వల్ల నిర్ణయించబడినటువంటి తావదాచర అప్పటిదాకా అవి ఏవే ఉన్నాయో
కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆచరిస్తూ ఉండు. తతః పక్వకాషాయేణ నూనం విజ్ఞాత వస్తునా శుభోప్యసౌ త్వయా త్యాజ్యో వాసనౌఘో నిరాధిన. రాగాది వాసనలు, కషాయాలు ఇవన్నీ కూడా, తమస్సు ఇవన్నీ కూడా శిథిలమైన తర్వాత శుభోప్యసౌ త్వయా త్యాజ్యో వాసనోగో నిరాధిన తతః పక్వ కషాయేణ నూనం విజ్ఞాత వస్తున. వస్తు అనేటువంటిది నీకు అప్పుడు అవగతం అవుతుంది. నువ్వు మొదలు చెయ్యాలి కదా, ఎక్కడో దగ్గర ప్రారంభం చేయాలి కదా. చేయకుండానే నాకు రాలేదు 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 అంటే కుదరదు. యదతి యదతి సుభగమార్య సేవితం తత్ శుభమనుసృత్య మనోజ్ఞ భావబుద్ధ్యా అధిగమయ పదం సదా విశోకం తదను తదనుతప్యవముచ్య సాధు తిష్ఠ. సాధు హే సాధు హే సాధు, నువ్వు యద్ అతి సుభగం ఆర్య సేవితం తత్ శుభం అనుసృత్య మనోజ్ఞ భావ బుద్ధ్యా అధిగమయ పదం సదా విశోకం తదను తదపి అవముచ్య సాధు తిష్ఠ. ఇందుకు శుభవాసనల్ని నీవు సేవించి శుభ పదాన్ని నీవు, అతి సుందరమైనటువంటి ఆర్యుల చేత సేవింపబడేటువంటి అతి సుందరమైనటువంటి శుభ పదాన్ని నిరంతరము, ఆ శుభవాసనల్ని నీవు నిరంతరము అనుసరిస్తే శోకరహితమైనటువంటి పరమార్థ వస్తువుని నీవు సాక్షాత్కరించుక చేసుకోవచ్చు. ఈ ఉపదేశాన్ని అనుసరించే రాముడు ధర్మాన్ని ఎంత గట్టిగా పట్టుకొని ఆచరించాడండి. చాలా మంది అంటుంటారు, మాకెందుకండి ధర్మం, మాకు వేదాంతం ఉంటే చాలండి, అద్వైతం ఉంటాం, సర్వం కల్విదం బ్రహ్మ అంటాం, ఇంకా మాకు ధర్మం ఎందుకు, కర్మలను ఆచరించమండి. వాళ్ళ దృష్టిలో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మూర్ఖులు. రాముడు అయి ఉండొచ్చు, వశిష్ఠుడు అయి ఉండొచ్చు, స్వయంగా చతుర్ముఖ బ్రహ్మ అయి ఉండొచ్చు, శ్రీ మహావిష్ణువు ఉండొచ్చు. మాకేవన్నీ అవసరం లేదండి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, అర్హత లేని వాళ్ళని, మూర్ఖులని, వీళ్ళందరినీ ఫిల్టర్ చేయడానికి ఆ శంకరాచార్యుల తర్వాత ద్వైతము విశిష్టాద్వైతం వచ్చాయేమో అనిపిస్తుంటుంది. స్థితం బ్రహ్మతత్వం సత్తా నియతిరిచ్యతే సా వినేతుర్వినేతృత్వం సా వినేయ వినేయత. ఇప్పుడు జ్ఞాన అవతారణం ఇంకా ఇక్కడి నుంచి జ్ఞాన బోధ మొదలు పెడతాం. యథాస్థిత వశిష్ఠుల చెప్పిన యథాస్థితం బ్రహ్మతత్వం సత్తా నియతిరుచ్యతే. బ్రహ్మతత్వం అనేటువంటిది స్వయప్రకాశం, ఇది చిదానంద స్వరూపంగా అంతటా ఉన్నది. దీని యొక్క సత్తా, దీని యొక్క ఉనికి వల్లనే మిగతావన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. ఇదియే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నింటినీ వ్యవహారంలో దీన్ని నియతి అని కూడా అంటారు. కార్యస్వరూపం ఇదే, కారణ స్వరూపం కూడా ఇదే. పౌరుషమాశ్రిత్య శ్రేయసే నిత్య బాంధవం ఏకాగ్రం గురు యచ్చిత్తం శృణు శృణు చ ఉత్తమిదం మమ. దీనికి ఇంతకుముందు ఏమన్నాము, బ్రహ్మసత్తా, దానికే నియతి అని పేరు. అందుకే ఇక దానికంటే విరుద్ధమైనటువంటి ఇంకొక ఆలోచనకి అసలు శ్రేయసే నిత్య బాంధవం గురు యచ్చిత్తం శృణు చ ఉత్తమిదం మమ. కాబట్టి నేనేం చెప్తున్నానో అది బాగా మనసు పట్టుకొని, నిత్య బంధువు ఎవరండి? నిత్య బంధువు ఎవరు? మనకు నిత్య బంధువు ఎవరు అంటే చిత్తము.
శ్రేయసే నిత్య బాంధవం ఏకాగ్రం చిత్తం. నిత్య బాంధవం నిత్య బంధువు ఎవరు? చిత్తం. ఎందుకు? వాసనలన్నీ మోస్తుంది అది. కాబట్టి దాన్ని పౌరుషం ఆశ్రిత్య, పురుష ప్రయత్నంతో దాన్ని ఏకాగ్రంగా చెయ్యి. నీకు ఏం కావాలో లక్ష్యం ఏదో ఆ లక్ష్యం మీద మొదలు దాని మీద లక్ష్యాన్ని బాగా సంకల్పం చేసుకో. ఇది నా లక్ష్యము. అవాంతర నిపాతిని స్వరూఢాని మనోరథం పౌరుషేణేంద్రియాణ్యాషు సంయమ్య సమతాంనయ. ఇంద్రియాలు అవాంతర నిపాతిని స్వరూఢాని మనోరథం. ముక్తికి ప్రతిబంధకాలు ఏవేవి? ఐహిక పారలౌకిక సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి ముక్తికి ప్రతిబంధకాలు. అవి వేటిని ఆరోహించున్నాయి అంటే ఇంద్రియాలు అనేటువంటి మనోరథాల మీద అవి ఎక్కి కూర్చున్నాయి, ఐహిక పారలౌకిక సుఖాలు. కాబట్టి వాటి యందు మనస్సు పడకుండా కేవలం పురుష ప్రయత్నంతో చిత్తాన్ని మొదలు ఆ పరబ్రహ్మ తత్వం మీద మొదలు మనస్సు పెట్టు. ఇహాముత్రచ సిద్ధ్యర్థం పురుషార్థ ఫలప్రదాం మోక్షోపాయమయీం వక్ష్యే సంహితాం సార నిర్మితాం. ఇహాముత్రచ సిద్ధ్యర్థం అయితే నువ్వు దీని కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే నీకు ఎన్నోసార్లు మళ్ళీ అది సిద్ధించేంత వరకు నీకు మధ్యలో ఒక్కోసారి స్వర్గము రావచ్చు, మళ్ళీ మనుష్య లోకంలో పుట్టొచ్చు, అన్నీ అవ్వచ్చు. కానీ అంటే రాముడిని అడ్డం పెట్టుకొని మనకందరికి ఉపదేశిస్తున్నాడు. రాముడికి ఇవన్నీ అవసరం లేదు. ఇహాముత్రచ సిద్ధ్యర్థం పురుషార్థ ఫలప్రదాం మోక్షోపాయమయీం వక్ష్యే సంహితాం సార నిర్మిత. అయితే ఇది ఏదైతే నేను చెప్పబోతున్నానో దాంట్లో నీవు స్థిరచిత్తుడవై ఉంటే అది అతి కొద్ది కాలంలో అంటే కొన్ని జన్మల్లో నువ్వు మోక్షాన్ని చేరుకోగలుగుతావు. ఎలా అండి? ఇప్పుడు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాగే వెళ్తే నిజమేది అబద్ధమేది అని తెలియకుండా ఇప్పుడు ప్రపంచం భూమిలో మొత్తము మిగిలిపోయింది కేవలం సనాతన ధర్మాన్ని సనాతన ధర్మం ఏంటంటే ఉన్నదంతా ధర్మమే, మిగతా అంతా అధర్మమే. ధర్మాన్ని ఆచరించడానికి మిగిలింది కొద్ది భూభాగంలో కొత్త జనాభా మాత్రమే. నేను వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఇక్కడే పుడతానని ఏముంది నియమం? లేదు. అథవా నేను ఇప్పుడు ఈ శరీరం వదిలేసి మళ్ళీ శరీరంతో పుట్టే సమయానికి అసలు ధర్మం అనేటువంటిదే లేకుండా అయిపోతే భూమి మీద అందరూ కత్తి వేటుకో బియ్యం బస్తాకో అందరూ మారిపోతే అప్పుడు ఎలా కుదురుతుందండి? అంటే దానికి కూడా ఉంది జవాబు. ఈ ప్రశ్న వచ్చింది ఎవరికైనా? అదేదో వచ్చేస్తే ముక్తి ఇప్పుడే వచ్చేస్తే బాగుండు అంటే అది కూడా మన చేతిలో లేదు. ఒక జన్మలో రావచ్చు, ఇంకో 4-5 జన్మలో రావచ్చు, కానీ రావడం మాత్రం తథ్యం. ఈ మార్గంలో ఉంటే రావడం మాత్రం తథ్యం. కానీ ఎప్పుడు వస్తుందని ఎవరు చెప్పలేరు. ఇప్పుడు అలా వచ్చే క్రమంలో ఏమవుతుంది అంటే ఇహ అముత్ర కూడా అంటే ఇహము అముత్రము. అముత్రం అంటే స్వర్గాది లోకాలు, ఇహము అంటే ఇక్కడ భూమి. ఇవి మళ్ళీ ఇవి ఉత్తమమైనటువంటివి సిద్ధిస్తూనే ఉంటాయి. అపునర్గ్రహణాయాంతస్త్యక్త్వా సంసార వాసనాం సంపూర్ణౌ శమ సంతోషౌ ఆదాయోదరయాధియా న పూర్వాపర వాక్యార్థ విచార విషయాహతం మనస్సమరసం కృత్వా సానుసంధానమాత్మని సుఖ దుఃఖ క్షయకరం మహానందైక కారణం మోక్షోపాయం రామ వక్ష్యమాణం మయా శృణు.
అపునర్గ్రహణాయాంతః త్యక్త్వా సంసారవాసన సంపూర్ణౌ శమసంతోషౌ ఆదాయ ఆదాయోదారయా ధియా. 5, 6, 7 శ్లోకం. అది ఎందుకు పోయింది. మనస్సమరసం కృత్వా సానుసంధానం ఆత్మని సుఖ దుఃఖ క్షయకరం మహానందైక కారణం మోక్షోపాయమిమం రామ వక్ష్యమాణం మయాశ్వతం. ఇక్కడ నేను చెప్పబోయేటువంటి మోక్షోపాయాన్ని నేను చెప్పబోతున్నాను. ఇక్కడి నుంచి ఉపదేశం నిజంగా ప్రారంభం అండి. ఇక్కడ నుంచి చెబుతున్నారు. అపునర్గ్రహణాయాంతః త్యక్త్వా, సంసార వాసనం అనేటువంటి ఇంకా కానీ దాన్ని వదిలేసి సంపూర్ణమైనటువంటి శమము సంతోషాదుల్ని దయా ఉదారయా ధియా ఆదాయ ఉదారయా ధియా. నేను చెప్పబోయేటువంటి మనసుని నువ్వు సంకోచమైనటువంటి బుద్ధితో ఆలోచించకు, ఉదారమైనటువంటి బుద్ధితో నువ్వు ఆలోచించాలి. నా పూర్వాపరవాక్యార్థ విచార విషయాహతం మనస్సమరసం కృత్వా సానుసంధానం ఆత్మ. మనస్సుని సమరసం చేసుకొని ఇంకా నేను చెప్పేది విను. సుఖ దుఃఖ క్షయకరం మహానందైక కారణం. సుఖ దుఃఖ క్షయకరం, ఈ ఇహ సుఖాలు అముత్ర సుఖాలు, ఇహ దుఃఖాలు అముత్ర దుఃఖాలు వీటన్నిటినీ కూడా క్షయం చేసి మహానందైక కారణం, మహానందాన్ని ఇచ్చేటువంటి మోక్షోపాయాన్ని నేను ఇంకా రామ చెప్పబోతున్నాను. ఇమాం మోక్షకథాం శ్రుత్వా సహ సర్వైర్వివేకిభిః వరం యాస్యసి నిర్దుఃఖం నాశో యత్ర న విద్యతే. ఈ మోక్ష ఉదంతాన్ని, ఈ మోక్ష కథని ఎవరైతే వింటారో సహా సర్వైః వివేకిభిః, ఈ అందరి వివేకులందరితో కలిసి కూడి విన్న వెంటనే వరం యాస్యసి నిర్దుఃఖం నాశో యత్ర న విద్యతే, దుఃఖరహితమైనటువంటి శాశ్వత పదాన్ని నీవు పొందగలుగుతావు. ఇదముక్తం పురాకల్పే బ్రహ్మణా పరమేష్ఠినా సర్వ దుఃఖ క్షయకరం పరం ఆశ్వాసనం ధియః. ఇది ఈ మోక్ష కథని పురాకల్పే, ఈ కల్ప ఆదిలో నాకు బ్రహ్మగారు ఇది ఉపదేశం చేశారు. కేనోక్తం కారణేనేదం బ్రహ్మన్ పూర్వం స్వయంభువా కథం చ భవతా ప్రాప్తం ఏతత్ కథయ మే ప్రభో. ఇప్పుడు రాముడు అంటున్నాడు, కేనోక్తం కారణేన ఇదం, కేనోక్తం కారణేన ఇదం, ఏ కారణంతో ఇది బ్రహ్మగారు చెప్పారు. కథంచ భవతా ప్రాప్తం, మీకెలా దొరికింది, మీకెలా అందింది ఇది, అంతా కూడా చెప్పండి. ముందు అక్కడి నుంచి ప్రారంభం చేయండి అంటే అప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు, అక్కడ రామోవాచ ఉండాలి. అక్కడ అస్త్యనంత విలాసాత్మ సర్వగ సర్వ సంశ్రయ చిదాకాశో వినాశాత్మ ప్రదీప సర్వజంతుషు. ఆత్మతత్వం ఒకటి ఉన్నది. అస్తి అనంత విలాసాత్మ సర్వగ సర్వ సంశ్రయ, అంతటా ఉన్నటువంటి అన్నిటికీ ఆశ్రయమైనటువంటి, అన్నిటికీ ఆధారమైనటువంటి చిదాకాశో అవినాశ ఆత్మ. చిదాకాశము చిత్, జ్ఞానం లాంటిది, ఆకాశం లాంటి సర్వగతము అయినటువంటి జ్ఞానము చిత్. అవినాశాత్మ, వినాశము లేనటువంటి ప్రదీప సర్వజంతుషు, అన్ని చోట్ల అన్నిటినీ ప్రజ్వలింపజేసే, ప్రకాశం చేసేటువంటి ఆత్మతత్వం ఒకటి ఉన్నది. స్పందన సమాకారాత్ తతో విష్ణురజాయత చందమాన రసాపూరా తరంగ సాగరాదివ.
ఆ ఆత్మతత్వం నుండి చలనం, స్పందనాగా చలనం ఉండి లేకున్నా నీ నీళ్ళ లాంటి సముద్రం నుండి తరంగం లేస్తున్నట్టు మాయా కార్యాన్ని చేసేటువంటి నిర్వికారమైనటువంటి ఆత్మతత్వం నుండి విష్ణువు ఉదయించను. సుమేరు కర్ణికా తస్య దిగ్దలాద్ హృదయాంబుజాత్ తారకా తారకా కేసరవత పరమేష్ఠి వ్యజాయత. ఆ విష్ణువు యొక్క నాభికం. ఇప్పుడు ఆత్మతత్వం నుండి విష్ణువు ఉదయించనంటే విష్ణువు పుట్టాడండి అనకూడదు. ఆత్మతత్వమే ఆయన. ఆయన నాభికమల నుండి బ్రహ్మగారు జనించారు. వేదార్థవిత్ దేవముని మండల మండిత సోసృజత్ సకలం సర్గం వికల్పౌహం యథామన. వేదార్థాలన్నీ కూడా తెలిసినటువంటి ఆ బ్రహ్మ, దేవతలందరి చేత నమస్కరింపబడేటువంటి ఆ బ్రహ్మ ఆయన ఈ ప్రాణుల్ని వీటన్నిటినీ కూడా మనస్సు వికల్పాలు సృష్టించినట్టుగా ఈ సృష్టినంతా చేశాడు. సృష్టి ఎక్కడ ప్రారంభమైంది అంటే ఎందుకు అంటే ఇదెందుకు కర్మ, ఇక్కడి నుంచి సృష్టి ప్రారంభమై దాన్ని సృష్టి మిగతా చోట్లకి విస్తరించిందండి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఆంథ్రోపాలజిస్ట్ వీళ్ళందరికీ విషయం తెలుసు, భారత వర్షమే సృష్టి ఇక్కడి నుంచే ప్రారంభమైంది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏవైతే ప్రూఫ్ దొరికాయో, ఏవైతే వేటివి ఆధారం చేసుకొని వాళ్ళని థియరీస్ చేస్తున్నారో, బ్రాంజ్ ఏజ్ అని ఐస్ ఏజ్ అని ఏవైతే చేస్తున్నారో అప్పటికి ఆల్రెడీ ఇక్కడ సంస్కృతి విరాజిల్లుతోంది సుస్పష్టంగా. వాళ్ళ బ్రాంజ్ ఏజ్, ఐస్ ఏజ్ ఇవన్నీ కూడా ఆ థియరీస్ అన్ని కూడా పటాపంచలైపోతున్నాయి. కాబట్టి ఇక్కడ సృష్టి ప్రారంభమైందనే విషయం వాళ్ళకి తెలుసు. కాకపోతే ఒప్పుకుంటే ఎక్కడ ఈ దేశం దీనికి ఇంకా ఒప్పుకుంటే వాళ్ళవన్నీ బయటపడతాయి కాబట్టి అది ఒప్పుకోకుండా ఉన్నారు. కానీ ఇక్కడ వశిష్ఠుల వారు ఏమంటున్నారంటే జంబూద్వీపస్య కోణే అస్మిన్, జంబూద్వీపంలో వర్షే భారత వర్షం అనేటువంటి ససర్జ జనసర్గౌభం, ఇక్కడ జనసర్గ మనుషులందరి యొక్క సృష్టిని ఇక్కడ అలలుగా, ఎలాంటిది ఆదివ్యాధులతో పరివృతమైనటువంటి జనాలనేటువంటి తరంగాల్ని ఇక్కడ పుట్టించాడు. ప్రాణి సమూహాన్ని ఇక్కడ పుట్టించాడు. భావాభావ విషణ్ణాంగం ఉత్పాద ధ్వంసతత్పరం సర్గేస్మిన్ భూతజాతీనాం నానా వ్యసన సంకులం జనస్యేతస్య దుఃఖం తద్దృష్ట్వా సకల లోకకృత్ జగామ కరుణామీశః దుఃఖాత్ పితాయథ. ఇక్కడి నుంచి మనం రేపు పాట నుంచి చెప్తాం. అలాగే సరే. బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్నే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.